హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు పప్పు మామిడికాయ చేద్దామండి. మామిడికాయ లాస్ట్ అయిపోతుంది, ఇంక కనిపించలేదు. పప్పు మామిడికాయ చేద్దామండి. మా పిల్లలకి ఇష్టమైన పప్పు మామిడికాయ సింపుల్గా. అంతమంది చేసాం కానండి ఉగాదికి, కానీ అన్నీ కలిసి ఉన్నాయి. ఇప్పుడు సపరేట్గా చేద్దాం. మాకు కావాల్సినంత పప్పు, కందిపప్పు, కొంచెం శనగపప్పు. అయితే మేము పప్పులో ఎండుకారం వేసుకోమండి, పచ్చికారం వేస్తాము. ఇది మిక్సీ కొట్టి వేస్తాము. మామిడికాయ వేసినప్పుడు, దోసకాయ వేసినప్పుడు ములక్కాయ కూడా వేసుకోండి, బాగుంటుంది. పప్పు ములక్కాయ టమాటా కూడా బాగుంటుంది. ఇట్లా ములక్కాయ కూడా వేసుకోండి అండి, సూపర్గా ఉంటుంది. పులిపెల్లి బాగుంటుంది. పప్పు మామిడికాయ ములక్కాయ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. రండి చేద్దాం. అయితే పప్పు మామిడికాయ చేస్తున్నా కదండి, పిల్లలకి ఇష్టమని ఆలు ఫ్రై కూడా చేస్తున్నా. ఉడకపెడదామని కట్ చేస్తేనండి, చూడండి ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా ఉంది కదండి, సగానికి కూడా కట్ చేయవాకండి, ఇవి క్యాన్సర్ వస్తుందండి ఇలాంటివి తింటే. ఇట్లా ఉంది కదా, ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాకండి. ఇది కట్ చేసినాక ఇది ఎట్లా ఉంటే చాకు మనం కట్ చేసుకున్న పీట చేతులు అన్నీ మంచిగా కడుక్కోండి. వీటిని తీసి డస్ట్బిన్లో పడేసేయటమేనండి, ఇంట్లో కూడా పెట్టొద్దు కట్ చేసి. ఇట్లా పప్పు మీద వచ్చిన నురుగు చాలామంది తీస్తున్నారా అండి? కామెంట్లో అయితే తీస్తున్నాము, ఇన్నాళ్ళు తెలీదు అని చెప్తున్నారండి. ఇట్లా తీసేసుకోండి. నేను ప్రతి వీడియోలోనూ పప్పు ఉన్నప్పుడు చెప్తున్నానండి. ఇది ఉండటం వల్లేనండి అరక్కపోవటం, తేపులు, గ్యాస్ పట్టేయటం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నానండి. మంచిగా ఇట్లా తీసేసుకోండి. ఇట్లా తీసేసిన తర్వాత నురుగు వస్త్రం ఆగిపోయిన తర్వాత మనం ఒక స్పూన్ మెంతులు వేసుకుందామండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు వేసినా వీటిలో వెళ్ళిపోతుంది కదండి. ఇట్లా మంచిగా తీసేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు వేసుకుందామండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఇట్లా ఉడుకుతూ ఉండగా ములక్కలు కూడా వేసేసుకుందామండి. అంటే నురుగు వస్తుంది కదండి, నురుగు తీసేసుకున్నాక ములక్కాడలు వేసుకుందాం. ఇక్కడ ఆలూ ఫ్రై అయిపోతుందండి పిల్లలకి. చూద్దామండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. ఇట్లా ఇప్పుడు పచ్చిమిర్చి మిక్సీ కొట్టుకున్నది కూడా వేద్దామండి. మీరు కూడా ఇది వేసుకోవాకండి, మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి అండి. మేము కొంచెం స్పైసీగా తింటాము. ఇంకా ఇట్లా ఉడికిన తర్వాత చూపిద్దామండి. ఇట్లా మంచిగా మెదిపేసుకున్నామండి. ఇప్పుడు పోపేసుకుందాం. ఇట్లా అయిపోయిందండి, కొంచెం లైట్గా మెదుపుకున్నాము. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్తో వేస్తానండి. ఇట్లా ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. మార్కెట్లో కొత్తిమీర కరివేపాకు కొని వదిలిపెట్టి వచ్చేసానండి. పప్పులో కరివేపాకు అయిపోతే అంతగా కలర్ఫుల్గా ఉండదు. ఇట్లా ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. ఇట్లా రెడీ అయిపోయిందండి పప్పు మామిడికాయ ములక్కాడ.
ఇట్లా ములక్కాడ అయితే ఇప్పుడు చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకుని వీలైతే కామెంట్ చేయండి. పప్పులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి అండి, బాగుంటుంది. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ గ్యాస్ అది ఉన్న వాళ్ళు అయితే మీకు నచ్చినట్టు వండుకోండి. అంతేనండి, పప్పు మామిడికాయ ములక్కాడ. ఉంటానండి, బాయ్.